ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఢిల్లీ లిక్క కేసులో కేజ్రీవాల్ కు క్లీన్ చిట్, ఎలాంటి ఆధారాలు లేవన్న రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ భావోద్వేగం. ఢిల్లీ లిక్క కేసులో కవితకు భారీ ఊరట, సిసోడియాతో పాటు మిగతా నిందితులపై కేసులు కొట్టివేత. దర్యాప్తులో సిబిఐ అనుసరించిన విధానాన్ని తప్పుపట్టిన కోర్టు. రాజకీయ దురుద్దేశంతోనే లిక్కర్ కేసు పెట్టారు, కడిగిన ముత్యంలా బయటకొచ్చా, 5.5 నెలలు తనను జైల్లో పెట్టారన్న కవిత. ఏపీ శాసన మండలి మార్చి 4కి వాయిదా, అసెంబ్లీ గేటు ముందు వైసీపీ ధర్నా. లడ్డూపై చర్చకు భయపడి ప్రభుత్వం పారిపోయిందని నినాదాలు. చర్చ జరగాలంటే ముందు నోటీస్ ఇవ్వాలి, నిన్న నోటీస్ ఇవ్వకపోయినా అంగీకరించాం. లడ్డూపై చర్చకు వైసీపీ భయపడుతోందన్న అచ్చెన్నాయుడు. వైసీపీ నేత బొత్సకు అస్వస్థత, హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. ప్రస్తుతం నిలకడగా బొత్స ఆరోగ్యం. ఏపీ అసెంబ్లీకి తెలంగాణ మంత్రులు, కుమారుడి పెళ్లికి రావాలని భట్టి ఆహ్వానం. చంద్రబాబుకు తెలంగాణ డిప్యూటీ సీఎం ఇన్విటేషన్. ప్రైవేటు వ్యక్తులకు 100 కోట్ల దేవాలయ భూమి అప్పగింత. అనకాపల్లి కలెక్టర్ నిర్ణయాలపై విచారణ జరపాలి. మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్. మేము ఇళ్లు కడుతుంటే కాంగ్రెస్ కూలుస్తోంది, కూల్చుకుంటూ పోతే మీ ప్రభుత్వం కూలడం ఖాయం. బండి సంజయ్ కామెంట్. మంగళగిరి జనసేన కార్యాలయంలో కలకలం, ఆఫీస్లోకి చొరబడిన అజ్ఞాత వ్యక్తి, కార్ల అద్దాలు ధ్వంసం చేసిన దుండగుడు. ఆయిషా మీరా అవశేషాల్లో తల్లిదండ్రులకు అప్పగింత, కన్నీటి పర్యంతమైన పేరెంట్స్. ఈ కేసులో న్యాయాన్ని సమాధి చేశారని ఆవేదన. కోదాడలో లాకప్ డెత్ కేసులో దర్యాప్తు, కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో రాజేష్ పై ఆరోపణలు. పులివెందులకు సిబిఐ అధికారులు, వైఎస్ వివేక హత్య కేసులో పలువురికి నోటీసులు. మహేంద్ర యాదవ్, భరత్, కిరణ్ కు నోటీసులు. బెల్లంపల్లి మున్సిపల్ ఆఫీస్ లో సందడి, చైర్పర్సన్ దావా స్వాతి బాధ్యతల స్వీకరణ. హాజరైన ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత, బీజేపీ నాయకుల ఆందోళన. దాడి చేసిన వారినే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపణ. ముగిసిన మాజీ మంత్రి కాకాణి విచారణ, బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపణ. విచారణతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్న కాకాణి. తమిళనాడు ఎన్నికల ముందు కీలక పరిణామం, డీఎంకేలో చేరిన పన్నీరు సెల్వం. తీవ్రంగా తప్పుపట్టిన శశికళ. భీమవరంలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, పాల దుకాణాలపై మెరుపు దాడులు. హలీం తయారీ కేంద్రాల పరిశీలన. శ్రీకాకుళంలోని రెల్లి వీధిలో డయేరియా కలకలం, బీసీ బాలుర కాలేజ్ హాస్టల్లో 7గురికి అస్వస్థత. వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు. శ్రీకాళహస్తి పాల సొసైటీ డిపోలో తనిఖీలు, పాల ఉత్పత్తుల శాంపిల్స్. పాలు నిల్వ చేసిన తీరుపై అధికారుల అసంతృప్తి. ప్రధాని మోదీని కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక. హైదరాబాద్ లో రిసెప్షన్ కు రావాలని ఆహ్వానం. కేంద్ర మంత్రి అమిత్ షాకు ఇన్విటేషన్.